ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయాన్నే పూజ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు నేను తులసమ్మను పెట్టుకున్నాను నేను ఫ్రెండ్స్. రాండి ఈరోజు తులసమ్మను ఫస్ట్ రోజు పూజ చేసుకుంటున్నాను, శుక్రవారం రోజు పెట్టుకుంటున్నాను నేను. రాండి ఫ్రెండ్స్ చూద్దాము. ఫ్రెండ్స్ రాండి. ఫ్రెండ్స్ చూసారు అక్కడ ఫ్రెండ్స్, నేను తులసమ్మని ఇద్దరిని రెండు అంటే తెల్ల తులసి, ఎర్ర తులసి, కృష్ణ తులసి రెండు వేసుకున్నాను నేను. ఈ మధ్య వానలు వచ్చాయి కదా, కొంచెం మొలకలు పెట్టున్నాయి గుళ్ళో. ఆ గుళ్ళో మొలకలు తెచ్చేసి నేను తులసమ్మని కొలుచుకుంటున్నాను. అంతకుముందు ఉండింది, నాకు బాగుండింది తులసమ్మని పూజిస్తున్నప్పుడు. ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు తులసమ్మ నిద్రపోయేసింది, అందువల్ల నేను మళ్ళీ ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇప్పటి మళ్ళీ నేను తులసమ్మని పూజ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ మాకు వాన వచ్చినప్పుడల్లా ఈ పైన వర్షం వస్తుంది కదా, అందువల్ల నేను కింద పెడతా ఉంటాను. ఇంకా నేను ఇక్కడే పెట్టేసుకుంటాను. ప్రతిసారి వాన వచ్చినప్పుడల్లా తడిసిపోయి స్మెల్ వచ్చేస్తుంది. నేను ఇంకా అక్కడ పెట్టను, నేను బాగా ఎండలు వచ్చేస్తే తప్పక నేను ఇంకా అక్కడ పెట్టను, ఇక్కడే పూజ చేసేసుకుంటాను. ఫ్రెండ్స్ మీకు అక్కడ చూపిస్తా ఉండండి. ఫ్రెండ్స్ ఇది వాకిట్లో గలగల సౌండ్ వస్తుంటుంది కదా, దాని ఏమైనా యాంకర్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మంచి రోజు. ఇది వాకిటి ముందర కొంచెం గలగల్లు అంటా ఉంటే కొంచెం మంచిది. గాలి వస్తుంటుంది కదా, బయట గాలి వస్తుంటుంది కదా, ఆ గాలికి బాగా ఊగుతా ఎప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది మనకి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందో. గాలి వచ్చినప్పుడల్లా సౌండ్. నాకు ఇది బాగా నచ్చింది ఫ్రెండ్స్. నాకు మీషోలో ఇది నేను లైక్ చేసి పెట్టేస్తాను. అప్పుడు మనకి ఇప్పుడు 120, 130 వచ్చింది అనుకో, ఒక 10 రూపీస్ దగ్గర మేలే కదా, అందుకని నేను లైక్ చేసి అక్కడ పెట్టేస్తాను. తర్వాత అది ఆఫర్ వస్తుంది 104 అంతే. ఇది 100కి వచ్చేసింది కదా, అంటే 20 రూపాయలు ఈజీగా నాకు తగ్గింది దీనికి. సరేలేని చెప్పి 100 రూపాయలు
బయటికి వెళ్ళి మనం తెచ్చుకునేది లేదు, అందుకని ఇంట్లో ఉన్నాగా వచ్చేస్తుంది కదా, అందువల్ల దీన్ని ఆర్డర్ చేస్తున్నాం 100 రూపాయలది. ఇప్పుడు దీన్ని కట్టేస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది అక్కడ కట్టిస్తాను. అక్కడ కడదామా? నువ్వే పైకి ఎక్కి కట్టాల్సింది. ఇంకెక్కడన్నా ఉందా? ఇక్కడేం లేదు. ఇక్కడ దానికి కట్టే దానికి ఏం లేదు. ఇక్కడ ఏం లేదు, అదే ట్యాంకర్ గా లేదు. బలం ఉంది కదా ఇక్కడ. వాటి ఇట్లా అంత పైన కట్టేపోయి ఇక్కడ బలే ఉంది. ఎక్కడ కమ్ము కూడా లేదు. సరే అక్కడ బాదం కట్టేద్దాం కానీ. ఫ్రెండ్స్ పైకి ఎక్కి శివ వేసాడు తాడు. ఇంకా నేను ముడేస్తున్నాను. ఇక్కడ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే కట్టేసాను, చూడండి ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్? కొంచెం గాలి తగిలితే కొంచెం బయట కూడా లుక్ బాగుంటుంది, అందుకని కట్టేసాను. బాగుందా ఫ్రెండ్స్? అది ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్. సాయి 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 లేవే, నీళ్ళు తాగుతున్నాను, నీళ్ళు పోయేస్తా. లే స్నానం చేపిస్తా. లే అరే లే అమ్మా. సాయి లే 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 తలస్నానం చేపిస్తా. ఉదయాన్నే లేస్తే తలస్నానం చేపిస్తా, లేదంటే నీకు మామూలు జడేసేసి స్నానం చేపించి పంపించేస్తా. తలస్నానం కావాలా పైకి కావాలా? లే వేడి నీళ్ళు కాగేస్తున్నాయి. లే లే నీళ్ళు. ఈ వంట రూమ్ సర్దేదట్టే లేదు. నేను ఈ వంట రూమ్లో సామాన్లే పెట్టట్లేదు ఫ్రెండ్స్. నేను నీళ్ళు కూడా బాగా కాగిపోతున్నాయి. లైట్ పోయింది ఇంట్లో, నీళ్ళు బాగా మసిలిపోయేసాయి. ఇంక శివ కింద అయిపోవాలి. శివ పోసేసుకుంటాడు. ఇంత రూమ్ అంతా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. ఏం వర్షం కొంచెం తగ్గట్లా. దీంట్లో చెమ్మ తగ్గట్లా, చెమ్మ ఉంది. బయట ప్రపంచం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బయట ప్రపంచం నార్మల్గానే ఉంది. వర్షం తగ్గింది. తగ్గను రాను, వర్షం తగ్గను రాను. ఏమా పప్పులు నా వేసుకోపో. ఇప్పుడు ఇంకా నేను రోడ్లో పోయి చూడాలి. వీధి ఎట్టుందని చూడాలి. నువ్వా బాగుంది కదా సాయి? దా సాయి, దానిలో లోపల పొందా సాయి. ఫ్రెండ్స్ తులసమ్మ నాకు అంతకుముందు నేను పూజ చేస్తున్నాను. అదే ఇంట్లోకి వచ్చి నిద్రపోయిందని చెప్పాను కదా, నిద్రపోయింది. అవునా, మళ్ళీ నాకు మొక్క దొరకలేదు. అవునా, మొన్న ట్రై చేశాను. ఇక్కడ పార్కులో శివాలయం ఉంది కదా, ఆ శివాలయంలో ఉంటే తీసుకొచ్చాను. అని మిద్ది మీద వేసేసింది. నేను నాకు ఈ డబ్బా ఆల్రెడీ ఉండింది కాబట్టి నాకు ఇప్పుడు వేసుకున్నాను. ఇదంతా నేనే ఫ్రెండ్స్. ఇదంతా పెయింట్ కొట్టుకొని ఇట్లాగా బొట్లు పెట్టుకున్నాను. చాలా రోజులైంది కదా, కొంచెం పాతదైపోయింది. మళ్ళీ ఎప్పుడైనా పెయింట్ కొట్టేస్తాను. పెయింట్ అంతా లేసి వచ్చేస్తుంది. చాలా రోజులైంది, 2 సంవత్సరాలు అయింది మనిషి నేను తులసమ్మ వేసుకొని. అది ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఈయన పూజ చేసుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, అక్కడ నుంచేపు నిలబడాలి, ఇక్కడ నుంచేపు కూర్చోవాలి. ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే ఇల్లు దుడిసే కర్ర అయితే కొన్నాను.
కొన్నా ఫ్రెండ్స్ నేను ఇల్లు తుడిసే కర్ర లేయి. నిన్న కొంచెం ఎండ వచ్చింది ఫ్రెండ్స్, నిన్న కొంచెం ఎండ వచ్చింది, గుడ్లు వేసి మిద్ది మీద వేసాను. కొంచెం పొడిగా ఆరాయి, ముద్దగా అయితే లేవు, పర్లే కొంచెం పొడిగా ఆరాయి, కొంచెం ఆరాయి, ఇంకా చల్లగా ఉన్నాయి. ఈరోజు ఎండగానే వస్తే వేస్తాను, లేదంటే అక్కడే ఉంటాయి. ఇంకేం పొలుదు ఇంకో నేను నీళ్ళు కాగిపోయినాయి. సరేనా? ఎల్లు ఎక్కడికి? వాడు వస్తాడులే, ఉండు. సరే ఫ్రెండ్స్, నేను మళ్ళీ సాయికి స్నానం కానీ చేయించాక అవును సాయిని రెడీ చేస్తా. ఇదంతా రాత్రి ఇదంతా అరమారంతా బట్టలు ఎట్టబడితే అట్టున్నాయి. అవును కొంచెం నీట్గా అన్నీ ఖాళీ అయిపోయినాయి, బట్టలన్నీ బయటే ఉండే. ఇంకా ఇక్కడేం ఖాళీగా ఉంది, ఇక్కడైతే ఖాళీగా ఉంది. ఇప్పుడు బట్టలన్నీ కొన్ని వరకే సర్దాను, కొన్ని అన్నీ మాసిపోన్నాయి, కొన్ని ఉతికేసేస్తున్నాను నేను, అందుకే కొంచెం ఖాళీగా అనిపిస్తుంది. ఇవన్నీ నావి, ఈ బట్టలు నావి. ఈ చీరలు నాకు లేవు, 1 2 3 4 ఉన్నాయి ఫ్రెండ్స్. 1 2 3 4 అంతే ఫ్రెండ్స్, ఇంక లేవు. ఇంకా ఇవి ఫ్రెండ్స్, ఇంకా ఇంక ఇవన్నీ ఇవన్నీ ఎత్తేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, దుప్పట్లు అన్నీ వేసుకొని పడుకోటే. సరే ఫ్రెండ్స్, సాయిని ఇంకా రెడీ చేయాలి నేను.